మాటలు ధ్యానించుకుందాం. దయచేసి సామెతలు 14వ అధ్యాయము 4వ వచనము. ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదు. ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును. ఈ వాక్య భాగంలో మనం చూస్తే సామెతలు 14:4లో చూస్తే ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదని, తర్వాత ఎద్దుల బలం చేత విస్తారమైన వచ్చుబడి కలుగుతుంది. అంటే ఎద్దులు మనం చూస్తే ఎద్దులు దేనికి మనం వినియోగిస్తామంటే వ్యవసాయానికి మనం వాడతాం ప్రాముఖ్యంగా. ఈ వ్యవసాయంలో ఈ ఎద్దులు లేకపోతే వ్యవసాయం చేయలేరు. కాబట్టి ఈ ఎద్దులు సరిగా పని చేస్తేనే ఆ యజమానునికి పంట వస్తుంది. ఆ పంట తీసుకుపోయి ఆయన గాదెలో ఆ యొక్క ధాన్యంను నింపుతారు. ఒకవేళ ఎద్దులే లేవనుకోండి, అక్కడ ధాన్యం ఉండదు, అక్కడ పంట పండదు, ధాన్యం ఉండదు గాదెలో. తర్వాత ఎద్దులు మరి పని చేస్తేనే మరి ఆ యజమానునికి గాదెలో సమృద్ధి అయిన ధాన్యము, విస్తారమైన ధాన్యము ఉంటుంది అనేది మనం వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎద్దుల బలము చేత విస్తారంగా వచ్చుబడి కలుగుతుంది. అంటే ఎద్దు సరిగా పనిచేయాలి. ఎద్దులు ఉన్నంత మాత్రాన్నే యజమానునికి ప్రయోజనం లేదు, కానీ ఎద్దు సరిగా పని చేయాలి. ఎద్దు సరిగా పని చేయకపోతే యజమానునికి ప్రయోజనం లేదు, ఏమి ఉపయోగం లేదు. ఆయన గాదె లేదా ఆయన ధాన్యపు ఆ కొట్టు ఏదైతే ఉంటుందో అది ఖాళీగానే ఉంటుంది. మరి ఎద్దు బలంగా పనిచేయాలి, చేసినప్పుడే ఆయనకు సమృద్ధి ఉంటుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి వాక్యంలో మనం చూస్తే ఈ ఎద్దు దేనికి సాదృశ్యంగా ఉందంటే అది మనం సంఘంగా మనకు సాదృశ్యంగా మనం చూసుకోవచ్చు. తర్వాత ఈ గాదె దేనికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉందంటే ఇది సంఘానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎద్దులేమో సంఘంలో చేర్చబడిన సభ్యులమైన మనల్ని సూచిస్తూ ఉన్నవి. ఈ గాదె సంఘాన్ని సూచిస్తూ ఉన్నది. ఈ ధాన్యము దేన్ని సూచిస్తూ ఉన్నదంటే నూతనంగా చేర్చబడే ఆత్మలను లేదా క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధిని ఈ ధాన్యము సూచిస్తూ ఉన్నది. మరి ఈ మాటలను మనం సంఘానికి పోల్చి చూద్దాం. మనము మన యొక్క ఆత్మీయ జీవితానికి పోల్చి చూసుకుందాం. ఇప్పుడు మనం కూడా మరి సంఘంలో క్రీస్తు సంఘం అంటే ఏంటిది? ఆయన శరీరం కదా. క్రీస్తు సంఘము అంటే ఆయన శరీరం మనందరికీ తెలుసు. మనమందరం ఎవరము? క్రీస్తు సంఘంలో అవయవం, అందరము అవయవం. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పని నియమించిండు. అంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఒక్కొక్క పని, ఏదో ఒక పని చేస్తుంది. దానికి ఇచ్చిన పని అది చేస్తుంది. అది చేయలేదంటే శరీరం సరిగా పనిచేయదు. మరి మనము దేవుడు మనకు ఆయన సంఘంలో అవయములుగా ఉన్న మనలను దేవుడు మనకు కూడా కొన్ని పనులు అప్పగించిండు. మనము ఎఫెసియన్స్లో కూడా మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. అంటే పరిచర్య ధర్మము కొనసాగుట గురించి కొందరిని కాపరులుగా, కొందరిని అపోస్తలుగా, కొందరిని సువార్థికులుగా నియమించిండు అనేది ఉంటుంది. పరిచర్య అది దేవుని వాక్య పరిచర్య నిమిత్తమే అక్కడ చెప్పబడింది. కానీ ఇంకా కొన్ని పరిచర్యలు ఉంటాయి సంఘంలో. అదే కాకుండా ఇంకా కొన్ని పరిచర్యలు ఉంటాయి. అంటే వారు సేవ చేసే వ్యక్తులకు పరిచర్య చేయడం, వారికి ఆతిథ్యం ఇవ్వడము. ఆదిమ సంఘంలో మనం చూస్తే చాలామంది స్త్రీలు ఈ అపోస్తులు చేసిన సేవకు చాలా సహకారం అందించిన వాళ్ళు ఉన్నారు. చాలా లూదియా అనే స్త్రీ కానీ చాలామంది స్త్రీలు, చాలామంది వ్యక్తులు, చాలా కుటుంబాలు మరి పరిచర్యకు సహకరించిన కుటుంబాలు ఉన్నాయి. అంటే దేవుని సేవకులు, దైవ సేవకులు వీళ్ళు పరిచర్య తిరిగి చేస్తూ ఉంటే వాళ్ళకు సహకరించిన వారిగా. మాసిదోనియా సంఘము కూడా అపోస్తలుడైన పౌలు గారు ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆర్థికంగా సహకారంగా నిలవబడడం. ఆదిమ సంఘంలో అప్పుడున్న సంఘము వారి యొక్క ఆస్తులను అన్నిటిని నమ్మి కూడా అపోస్తలుల పాదంలో యుద్ధ తెచ్చిపోయడము. ఇవన్నీ కూడా మనం చూస్తే సంఘంలో
ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక పని నియమించిందనేది మనం గుర్తించాలి. ఇప్పుడు మనము సంఘంలో అవయములుగా, క్రీస్తు సంఘంలో అవయములుగా ఉన్నాం కదా. క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన సంఘంలో మనం చేర్చబడ్డ తర్వాత ఆయన సంఘంలో మనము మరి మనకు కూడా దేవుడు ఒక పని నియమించిందనేది మనము ఖచ్చితంగా గుర్తెరగాలి. ఖచ్చితంగా ఆయన సంఘంలో చేర్చబడ్డ తర్వాత ఒక పని మనకు అప్పగిస్తాడు. మనం అది ఏం పని మనకు అప్పగించిండు అనేది మనం తెలుసుకోవాలి. అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేస్తున్నామా అనేది మనం ఆలోచన చేసుకుందాం. ఒకవేళ ఇచ్చిన పని మనం చేస్తే మంచిది, ఆశీర్వాదకరం. కానీ ఒకవేళ దేవుడు ఇచ్చిన పనిని, మనకు అప్పగించిన పనిని మనము చేయకపోతే మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఒక నాణ్యమా, ఒక దేనారం తీసుకున్న వ్యక్తిలాగా మన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం లెక్క మళ్ళీ దేవునికి అప్పచెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇచ్చిన పనిని మనము నమ్మకంగా చేయాలి. ఏ పని ఇచ్చిందో అది గుర్తెరగాలి, నమ్మకంగా చేయాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందుట కోసము సంఘంలో అవయములుగా ఉన్న మనం ప్రతి ఒక్కరం పని చేయాలి. దేవుని ఉద్దేశం మనం ఆలోచన చేస్తే మనము ఇక్కడ ఈ సంఘంలో దేవుడు మనల్ని ఎందుకు ఉంచిండు, మనం ఎందుకు ఇక్కడ పుట్టినాము, ఈ సంఘంలో మనం ఎందుకు చేర్చబడినాము, దేవుడు ఇక్కడ ఎందుకు మనల్ని నిలవబెట్టిండు, ఎందుకు ఇక్కడ వాడుకోవాలని దేవుడు మన ఎడల తన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనేది మనం గుర్తెరగాల. దేవుడు ఇక్కడ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఈ సంఘంలో మనల్ని చేర్చినాడు. మనకు కొన్ని బాధ్యతలు ఈ సంఘంలో అప్పగించినప్పుడు మనము నమ్మకంగా పని చేయాలి. ఆయన అప్పగించిన పని తప్పకుండా మనం చేయాలి. ఇప్పుడు నా విషయంలో అంటే నేను చెప్తాను, నా విషయంలో నేను అంటే అతిశక్తి అనుకోను, కానీ నేను చెప్తాను. దేవుడు నాకు అప్పగించిన పనిని నేనైతే నమ్మకంగా చెప్పగలుగుతాను. ఆయన నాకు ఇచ్చిన పనిని ఈ సంఘంలో ఏదైతే ఇచ్చిండో అది చేసిన నేను దేవుని ముందు ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నా. అట్లా దేవుడు మీకు ఏం పని ఇచ్చిండు ఒక్కొక్కరికి. ఇప్పుడు అందరము ఆయన సంఘంలో చేర్చబడ్డాము, అందరము అవయములమే కదా, అందరికీ ప్రాధాన్యత ఉన్నది, అందరము సమానం. మరి మనకు ఇచ్చిన పనిని మనం ఎంతవరకు చేస్తూ ఉన్నాం? చేయకపోతే మరి చెడ్డ దాసునిలాగానే మన పరిస్థితి ఉంటుంది. ఒక దినము లెక్క దేవుడు అడిగినప్పుడు మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి ఈ ఎద్దులు ఏంటంటే, ఎద్దులు పని చేస్తేనే కానీ మన గాదెలో ధాన్యం ఉండదు. మరి మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం, మన సంఘము మరి ఆశీర్వదించబడిందా, అభివృద్ధి చెందబడిందా అనేది మనం దేవుని వాక్య వెలుగులో మనము ఆలోచన చేద్దాం. మీరు చెప్పండి, మన సంఘము అభివృద్ధిలో ఉందా, ఆత్మీయ అభివృద్ధిలో ఉందా లేదా అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు మనము ఏ స్థానంలో ఉన్నాం? ఒకవేళ నిజంగా ఎద్దుల వల్లే మనము పని చేస్తే సంఘము చాలా అభివృద్ధి చెంది ఉండాలి. క్రీస్తు సంఘం మనం ఉన్నామా అట్లా అనేది మీరు దయచేసి ఒకసారి మనం దేవుని వాక్య వెలుగులో పరిశీలన చేసుకుందాం. మీరు తెలియజేయాలి. అంటే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందిన సంఘంగా ఉన్నామా అంటే, ఎద్దు పని చేస్తే తప్పకుండా గాదెలో ఏముంటుంది? ధాన్యం ఉంటుంది. ఉందా మన సంఘంలో అనేది నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఎద్దులు పని చేస్తున్నాయా ఈ సంఘం? అసలు ఎద్దులు ఉన్నాయా ఈ సంఘంలో అనేది ప్రశ్న ఒకటి. రెండోది, ఉన్న ఎద్దులు పని చేస్తున్నాయా? నేను ప్రశ్న వేస్తున్నా, మీకే వేస్తున్నా. మీరు ఉన్నది చెప్పండి. వాస్తవం మీరు ఇప్పుడు సంఘంలో ఉన్న పరిస్థితులు ఆలోచించి చెప్పండి. ఎద్దులు ఇంత ముందు లేవు, ఇప్పుడు ఎద్దులు ఉన్నవి. కానీ ఉన్న ఎద్దులు పని చేస్తున్నాయా? కొన్ని చేస్తున్నాయి, కొన్ని చేయట్లేవు. అట్లా చేసినప్పుడు క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుందా? ఇప్పుడు ఒక ఎద్దు మంచి బలమైన ఎద్దును కట్టినాము కాడికి, ఇంకో ఎద్దును బలహీనమైన ఎద్దును కట్టినాము, అది పొలము సరిగా దున్నుతుందా? మనం ఆశించినట్టు అది దున్నగలుగుతుందా? రెండు బలమైన ఎద్దులు కట్టినాం అనుకోండి, ఒక ఎకరా పొలాన్ని అది ఒక రోజులో దున్నింది అనుకుందాం. అదే ఒక బలమైన ఎద్దును ఒక కాడికి కడితే
ఆ, అది అది 2-3 రోజులు దున్నింది అనుకోండి, ఆ యజమానికి లాభమా నష్టమా? నష్టమే కదా. ఒక రోజులో ఏ పని 3 రోజులు అయితే నష్టమే కదా అది. కాబట్టి దేవుని సంఘము, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలంటే సంఘంలో మరి ఈరోజు ఎద్దులుగా ఉన్న మనము పని చేయాలి. పని చేయకపోతే గాదెలో ధాన్యం ఉండదు. గాదెలో ధాన్యం మనం దేనికి పోల్చినామంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం పోల్చినాం. ఇది నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడుట అయితేనేమి, లేదా చేర్చబడిన వ్యక్తులు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలోకి ఎదుగుట అయితేనేమి, కానీ ఏదైనా కూడా మన కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నవి. మొదటిదైతే లేదు, నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడతలేవు. రెండోది కూడా నాకు తెలిసినంత వరకు నేను ఆలోచన చేస్తే లేదు. రెండోది కూడా అంటే అంత ఆత్మీయతలో ఉన్నతమైన స్థితిలోకి ఎదిగిన వ్యక్తులైతే నాకు ఏమంతా కనిపించట్లేదు. అంటే ఎందుకంటే ఎదిగిన వ్యక్తులు చాలా బలంగా పనిచేస్తారు. ఇప్పుడు ఎద్దు పని చేస్తే ఎట్లా ఉంటుందో మనము ఒకసారి చూద్దాం. ఎద్దు పని చేస్తే ఎట్లా ఉంటుందో 2 కొరింథియన్స్ 2వ అపోస్తలుడైన అయిన పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. మైక్ తీసుకొని వారు హెబ్రీయుల, నేనును హెబ్రీయుడని, వారు ఇశ్రాయేలీయుల, నేనును ఇశ్రాయేలీయుడని, వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడని, వారు క్రీస్తుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని ఒకసారి రాళ్లతో కొట్టబడితిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణంలో ఆపదలలోను అరణ్యంలో ఆపదలలోను సముద్రంలో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటుంది. ప్రయాసముతోను కష్టంతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి, ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఎవడైనాను చాలు. ఈ వాక్య భావంలో మనం చూస్తే ఇవన్నీ వివరించలేం, సమయం జరపదు. కానీ చదువుతున్నప్పుడే మీరు ఆలోచన చేయాలి. ఇందులో అపోస్తలుడైన పౌలు గారు ఒకప్పుడు హానికరుడు, దూషకుడు, హింసకుడు అయిన పౌలు గారు ఆయన రక్షింపబడి మరి ప్రభువును అంగీకరించిన తర్వాత మరి ఆయన పనిచేసిన విధానం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. భూమి మీద, సముద్రంలో ఆయన మిషనరీ జర్నీస్ 3 ప్రయాణాలు, తర్వాత రోమాకు ఆయన యొక్క ప్రయాణము, ఆ ప్రయాణంలో ఆయన పొందిన శ్రమలు, కష్టములు, స్వజనుల చేత అన్యజనుల చేత ఆయన పడిన శ్రమలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నవి. మరి వారు ఇక్కడ చూస్తే 23వ వచనంలో చూస్తే వారు
ఆ, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. ఉమ్. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడి మరి విశేషంగా ప్రయాసపడుతుంది. చాలు చూస్తే మరి విశేషంగా అంటే చాలా గొప్పగా ఆయన ప్రయాసపడ్డట్టుగా, సంఘం కోసం ఆయన శ్రమ పడ్డట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎద్దు పని చేయడం వలనే ఈరోజు మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా మరి దేవుని సంఘాలు స్థాపించబడి ఉన్నవి. అంటే ఒక వ్యక్తి పని చేయడం వలన, అంటే ఎద్దు సరిగ్గా పని చేయడం వలన ఎట్లా మరి దేవుని సంఘాలు నిర్మించబడ్డాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు సువార్త విషయంలో అన్యజనులను క్రీస్తు వైపు నడిపించడంలో ఆయనకున్న శ్రద్ధ, ఆసక్తులు, తర్వాత అంత మాత్రమే కాదు, కట్టబడిన సంఘంల విషయంలో కూడా ఆయనకు ఏముందంటే ఇవియుగాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు, ఈ భారము దినదినమున నాకు కలుగుచున్నది. అంటే ఇంతకుముందే ఆయన కట్టిన సంఘములన్నిటి విషయంలో కూడా ఆయనకు చింత, ఆయనకు ఒక భారము కలుగుచున్నదని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రభువునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని సంఘంలో చేర్చబడిన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని వాక్య వెలుగులో ఆలోచన చేద్దాం. ఆయన కూడా సంఘంలో చేర్చబడిన వ్యక్తి, మనం కూడా క్రీస్తు సంఘంలో చేర్చబడిన వ్యక్తి. ఆయన ఎట్లయితే రక్షణ పొందిండో మనం కూడా అదే నామంలో రక్షణ పొందినాం. మనము మరి ఎద్దు వలె పని చేస్తూ ఉన్నామా? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఆయన చేసిన ఆయన పడిన కష్టానికి మనము ప్రతిఫలం చూస్తూ ఉన్నాం. సంఘంలో ఎన్నో సంఘంలు స్థాపించబడ్డాయి ప్రపంచవ్యాప్తంగా. తర్వాత ఆ సంఘంలన్నిటి విషయంలో కూడా ఆయన భారము కలిగి ఉన్నాడు. అది అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఒక ఎద్దు ప్రయాసపడితే ఇంత, మరి ఇంకా ఎక్కువ. ఇప్పుడు మనం ఒక కాడికి ఒక ఎద్దు కట్టినాం అనుకోండి, అది ఏం చేస్తుంది? ఒక ఎద్దు ఎక్కువ పని చేస్తుందా? 2 ఎద్దులు కడితే ఎక్కువ పని భారము తగ్గి 2 కలిసి పని చేస్తాయా? అంటే ఒక ఎద్దు కడితే పని భారం దానికి ఎక్కువ అవుతుంది కాడికి, 2 కడితే కొంచెం తేలిక అవుతుంది, పని ఎక్కువ పని జరుగుతుంది. ఇప్పుడు అపోస్తులు అందరూ కూడా ఆ దినాల్లో ఆదిమ సంఘంలో ఉన్న అపోస్తులు అందరూ కూడా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఏం చేశారంటే అనేక ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే పౌలు ఒకడే కష్టపడితే ప్రపంచమంతా దేవుని సువార్త పోదు. కానీ మరి మన భారతదేశాన్ని కూడా తోమ అనే దేవుని యొక్క మరి శిష్యుడు, ప్రభువు యొక్క శిష్యుడు, ఆయన మన భారతదేశానికి కూడా తోమ వచ్చింది. ఇట్లా అనేక దేశాలకు మరి ఈ అనేక మంది వ్యక్తులు పోయి క్రీస్తు యొక్క సంఘాలను వారు స్థాపించినారు. అంటే ఒక ఎద్దు కాకుండా అనేకమైన ఎద్దులు పని చేసినప్పుడు ఇంకా ఎక్కువ ప్రయోజనం కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సంఘంలో మనం కూడా ఉన్నాం. ఇప్పుడు మనల్ని కూడా ఆలోచన చేద్దాం. మనం నిజంగా ఎద్దుల వల్లే మనము పని చేస్తే సంఘం క్షేమాభివృద్ధి చెంది ఉండాలి. ఒకవేళ చేయకపోతే దేవుడు మనల్ని లెక్క అప్పగిస్తాడు. మనకి ఇచ్చిన బాధ్యత, ఒక పని అప్పగించింది, అది ఏ పనో మీకు తెలుసు ఏ పని అప్పగించిండో. ఒకవేళ తెలియకపోతే ప్రభువును మనం అడుగుదాం, ఆయన తెలియజేస్తాడు. ఇచ్చిన పనిని మనం తప్పకుండా చేసినప్పుడే నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని దగ్గర మనము ఆ యొక్క గుర్తింపును పొందగలుగుతాం, ఆ యొక్క కిరీటమును పొందగలుగుతాం. కాబట్టి మనము ఎద్దు పని చేసినప్పుడే గాథలో ధాన్యం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. ఎద్దు పని చేయకపోతే అక్కడ గాథలో ధాన్యం ఉండదు. అంటే ఈ సంఘం గోల్చే చెప్తున్నా ఈ విషయాలన్నీ నేను. మనము ఎద్దులలాగా మనల్ని ఈరోజు సంఘ సభ్యులుగా, సంఘంలో క్రీస్తు సంఘంలో ఆయన అవయవములుగా చేర్చబడ్డ మనం పని చేయాలి, దేవుని కోసం పని చేయాలి. ఆ దినము అపోస్తలులు వాళ్ళు చేసిన పని, మిషనరీస్ వాళ్ళు చేసిన సేవ వాళ్ళు చేసినారు కాబట్టే మనకి దేవుని వాక్యం మనకు వచ్చింది. ఈరోజు మనం రక్షింపబడ్డాం. ఈరోజు మనకు చాలా మంచి పరిస్థితులు ఉన్నాయి, అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ దినాల్లో వాళ్ళు చాలా కష్టపడ్డారు. మిషనరీ స్టోరీస్ చదివితే చాలా డేవిడ్ లివింగ్స్టన్ కానీ, మన దేశానికి వచ్చిన విలియం కేరీ గారి గురించి కానీ చదివితే చాలా కన్నీళ్ళు గారుతాయి మనకి. అంటే ఏడుపు వస్తుంది మనకి. ఎంత కష్టాలు పడి వాళ్ళు దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కోసము నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నారు అనేది. ఇప్పుడు మనం కూడా సంఘంగా మనము చేయాల్సిన పనులు ఉన్నవి. అన్యజనుల రక్షణ మన మీద మోపబడినది, ఆ భారము.
రెండోది సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. సంఘంలో ఉన్న ప్రతి అవయవం కూడా అభివృద్ధి చెందాలి. అంటే ఆత్మీయంగా మనం దినదినము ఎదుగుతూ ఉన్నతమైన స్థితిలోకి పోవాలి. అట్లా పోకపోతే మనకే నష్టం, మనకు నష్టం. అవయవం పాడైపోతే ఏమవుతుంది? పని చేయదా? మరి మన పరిస్థితి కూడా అట్లనే అవుతుంది, నిర్జీవంగా తయారవుతుంది దేవుని యొక్క సంఘము. ఒక దినము ఆయన ఈ సంఘం గురించి లెక్క అడిగినప్పుడు, ఈ సంఘంలో మనల్ని పెట్టిండు, ఇక్కడ ఈ సంఘంలో మనల్ని పెట్టిండు, ఆయన ఉద్దేశం ఉంది, ఆయన చిత్తం ఉంది, మనం ఇక్కడ ఉండడం, ఆయన సంఘంలో చేర్చబడడం. ఈ సంఘం గురించి మనల్ని అడిగినప్పుడు మరి మనం ఎటువంటి లెక్క చెప్తామో అనేది మనం ఆలోచన చేసుకోవాలి. నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటామా, సోమరువైన చెడ్డ దాసుడా అని మనం అనిపించుకుంటామా అనేది మనల్ని మనం దేవుని వాక్య వెలుగులో పరిశీలన చేసుకొని మరి మనల్ని మనం మరి క్రీస్తు యొక్క మరి ఎద్దు పని చేసినప్పుడు సంఘము మరి గాదెలో ధాన్యం ఏ రకంగా అయితే విస్తారంగా ఉన్నదో మనం కూడా దేవుని సంఘంలో పని చేద్దాం. దేవుడు మనకు బలంనిచ్చిండు, మనకు శక్తినిచ్చిండు. దేవుని కోసం మనం పని చేద్దాం, బలంగా వాడబడదాం. తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరిచేవాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మనలో ఫలింపజేయును గాక. ఆమెన్.